పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి భగ్గుమంది. ఎప్పుడూ రాజకీయ వ్యూహాలతో వేడెక్కే పులివెందుల వేదికగా ఈసారి డిఎస్సీ నిరసన మంటలు రేపింది. వైసీపీ టీడీపీ మధ్య నడుమ డిఎస్సీ ర్యాలీ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ నాయకులు నిర్వహించిన నిరసన ర్యాలీలోకి కాలేజీ విద్యార్థులను తీసుకురావటం, ఆ తర్వాత అక్కడ జరిగిన లాఠీ చార్జ్ ఉద్రిక్తతకు దారితీశాయి. దీనిపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కాలేజీ యాజమాన్యాలపై, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటూ లోకేష్కు వ్యతిరేకంగా ర్యాలీలు చేయిస్తారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు పులివెందుల్లో ఏం జరిగింది? బీటెక్ రవి ఎందుకంత ఘాటుగా స్పందించారు? వైసీపీ నేతల మౌనం వెనుక ఉన్న తెరచాటు రాజకీయం ఏంటి? పులివెందుల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డిఎస్సీ వ్యతిరేక ర్యాలీ నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర అలజడికి కారణమైంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టాయి. అయితే ఈ ర్యాలీలోనే అసలైన రాజకీయ ట్విస్ట్ వెలుగుచూసింది. పులివెందుల పట్టణంలోని పలు ఇంటర్, డిగ్రీ కళాశాలల నుంచి వందలాది మంది విద్యార్థుల్ని వైసీపీ ర్యాలీలోకి దించడం తీవ్ర వివాదాస్పదమైంది. పార్టీల మధ్య జరిగే రాజకీయ పోరాటంలోకి ఏ సంబంధం లేని విద్యార్థుల్ని ఎలా పంపిస్తారంటూ స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఈ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా పరిస్థితులు చేయిదాటాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తోపులాటలోనో, లాఠీచార్జ్ ఘటనలో విద్యార్థులకు ఏవైనా జరిగుంటే బాధ్యత ఎవరు వహిస్తారనే చర్చ తెరపైకొచ్చింది. కళాశాల యాజమాన్యాలు, వైసీపీ నాయకులు జవాబు చెప్పగలరా అన్న ప్రశ్నలొచ్చాయి. అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ నిర్వహించే నిరసన ర్యాలీలకు అసలు కాలేజ్ విద్యార్థుల్ని ఎందుకు పంపించారనేది ఇప్పుడు పులివెందుల్లో పెను తుఫాన్ రేపుతోంది. పులివెందుల వైసీపీ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొనడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణించింది. మర్నాడే పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్వయంగా రంగంలోకి దిగారు. నిరసన ర్యాలీకి విద్యార్థుల్ని పంపించిన ఆయా ఇంటర్, డిగ్రీ కళాశాలలకు స్వయంగా వెళ్లారు. కాలేజ్ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ప్రతినిధులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారిపై విరుచుకుపడ్డారు. విద్యార్థుల్ని రాజకీయ ర్యాలీలకు ఏ నిబంధనల ప్రకారం పంపించారో చెప్పాలని బీటెక్ రవి నిలదీశారు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో పార్టీ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునేందుకు విద్యార్థుల్ని రంగంలోకి దించడాన్ని అధికార పక్షం సీరియస్ గా తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించారని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారని యాజమాన్యాల్ని ప్రశ్నించారు. పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ చేసే ధర్నాలు, ర్యాలీలకు విద్యార్థుల్ని పంపడం క్షమించరాని నేరమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు బెదిరించి ఉంటే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అంతేకాని విద్యాసంస్థలను రాజకీయ అడ్డాగా మార్చొద్దని హితవు పలికారు. అంతేకాదు, నారా లోకేష్కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీకి సహకరించినందుకు కాలేజ్ యాజమాన్యాలు తక్షణమే లోకేష్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వానికి మద్దతుగా ఉపాధ్యాయులంతా పులివెందుల్లో ఒక సపోర్ట్ ర్యాలీ నిర్వహించాలన్నారు. బీటెక్ రవి హెచ్చరికలతో విద్యాసంస్థల నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు. పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి చేసిన హెచ్చరికలు ప్రస్తుతం కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల్ని ర్యాలీకి ఉపయోగించుకున్నారనే పాయింట్పై బీటెక్ రవి వేసిన ప్రశ్నలతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా కాలేజీల వద్దకే వెళ్లి వార్నింగ్ ఇవ్వడం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీటెక్ రవి కాలేజ్ యాజమాన్యాల్ని నిలదీసి విపక్ష పార్టీ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయినా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క కీలక నాయకుడు కూడా దీనిపై స్పందించలేదు. ర్యాలీకి నాయకత్వం వహించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కానీ, వేంపల్లి సతీష్ రెడ్డి కానీ ఈ వ్యవహారంపై ఇప్పటివరకు నోరు మెదపలేదు. వైసీపీ శ్రేణుల నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో బీటెక్ రవి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే సైలెంట్గా ఉన్నారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
డిఎస్సి పారదర్శకంగా జరిగిందని, రాజకీయాల కోసం తమ జీవితాలతో చెలగాటమాడొద్దని ఒకవైపు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు ర్యాలీలు చేపడుతున్నారు. ఈ మధ్యే కర్నూలుకు ఆత్మగౌరవ యాత్రతో వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టారు. మరోవైపు డిఎస్సి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్న వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా విద్యార్థుల్ని సమీకరించింది. అయితే టీడీపీ దీనిపై రివర్స్ కావడంతో మ్యాటర్ మరో టర్న్ తీసుకుంది. వైసీపీ నిరసన విద్యాసంస్థలో విద్యార్థుల అంశంగా మారి పులివెందుల రాజకీయాల్లో హీట్ పుట్టించింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.